ఏటీసీలతో గ్రామీణ నిరుపేద యువతీ యువకులకు మేలు జరుగుతుందన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. టాటా గ్రూప్ ఒప్పందంతో సీఎస్ఆర్ నిధులతో 4,000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తామని చెప్పారు. 8 కోట్లతో వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఏటీసీ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి వివేక్. మౌలిక సదుపాయాలు, మిషనరీ మొత్తం 50 కోట్ల ప్రాజెక్టుతో కొడంగల్ యువతకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలన్నారు వివేక్. కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి, కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక తపన ఉంది. అందరు కూడా వచ్చి వారు డావోస్ వెళ్ళినప్పుడు 2 సార్లు డావోస్ వెళ్ళారు. అక్కడ అందరు కూడా ఇదే చెప్తుంటారు. ఇండియాలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ సరైన స్కిల్ సెట్స్ లేవు. వీరికి ఉద్యోగాలు కల్పించాలంటే సరైన స్కిల్ సెట్స్ ఉండాలని చెప్పి చాలా మంది ఆ రోజులలో ఇండస్ట్రియలిస్ట్ అందరు కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు వస్తేనే ఆలోచించినారు, లేదు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెద్ద ఎత్తున పెడితే బాగుంటుందని చెప్పి స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది. అది దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అన్నమాట ఎక్కడైతే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం. కానీ స్కిల్ యూనివర్సిటీలో అన్ని పెద్ద పెద్ద చదువుల వారికి అవకాశాలు ఉంటాయి. 10వ తరగతి చదువుకున్న వారికి అవకాశాలు గ్రామాలలో కల్పించాలంటే ఇలాంటి అడ్వాన్స్ ట్రైనింగ్ టెక్నాలజీ సెంటర్స్ అవసరము. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తము ఖజానా ఖాళీ చేసి అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. నిధులు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు టాటా ఇండస్ట్రీస్ ని వాళ్ళతో మాట్లాడి సిఎస్ఆర్ లో సుమారు 4,000 కోట్ల రూపాయలు, ఒక 2,600 కోట్ల రూపాయలు ఐటీఐస్ మోడర్నైజేషన్ కోసం, తర్వాత 2,200 కోట్ల రూపాయలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపించి అన్ని మారుమూరు ప్రాంతాలలో కూడా పిల్లలందరూ కూడా వీళ్ళందరికీ ఒక స్కిల్ సెట్స్ నేర్పించడము. అందు గురించి ప్రిన్సిపల్ గారు మాట్లాడేటప్పుడు ఎవరైతే ఇండస్ట్రీస్ ఇక్కడ పెడుతున్నారో ఈ ఇండస్ట్రీస్ పెట్టే వారికి ఏ ఉద్యోగం అవసరమో వారికి దేంట్లో ట్రైనింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మేము చాలా సార్లు చర్చించుకోవడం జరిగింది. డిపార్ట్మెంట్ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఎక్కడ కూడా ఉద్యోగం నిజంగా కష్టపడి చేసే వాళ్ళకి ఉద్యోగం ఎట్లా దొరుకుతుంది. సో ఆ కష్టపడే వాళ్ళకి ఇలాంటి స్కిల్ సెట్స్ నేర్పిస్తే మరి ఇంకా పైకెత్తుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను నిజంగా కొడంగల్ ప్రజలందరూ కూడా చాలా లక్కీ అన్నమాట మీ అందరికీ కూడా. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉండాలి. నా ఊర్లో ఇది మారుమూరు ప్రాంతము, వెనుకబడిన ప్రాంతము, ఇక్కడ మంచి టెక్నాలజీ సెంటర్ ఉంటే మా పిల్లలందరూ కూడా